తనకు పదవుల కంటే బీసీల అభివృద్ధి ముఖ్యమన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. అధికార పార్టీలో ఉన్న బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్నారు. కులగణనపై రాహుల్, రేవంత్ సానుకూలంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో కులగణన ప్రారంభిస్తేనే దేశవ్యాప్తంగా సాధ్యమవుతుందన్నారు. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య లగ్డీకాపుల్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు. బీసీలపై అగ్రకులాల కుట్రలను ఎదుర్కోవాలని, బీసీలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు నేతలు. ఇదే పార్లమెంట్ లో బీసీల రిజర్వేషన్ బిల్లు పెట్టాలంటే గా తరీకలో ఒక ఉద్యమం జరగాల్సిందే కానీ జరగలేదు. పైపెచ్చు ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కోటా ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా అన్యాయమైనటువంటి ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఆఖరికి అప్పర్ కాస్ట్ లో ఉన్న ఓసీలు కూడా అన్యాయం అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో కేవలం 1 or 2% ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ అమలు చేస్తా ఉంటే, అనుభవిస్తా ఉంటే, ఇప్పుడు ఉద్యోగాల భర్తీ జాతర జరుగుతా ఉంది. 30 ఏళ్ళు వచ్చి కూర్చుంటే మళ్ళీ అయింది. అంటే ఇక్కడ కాస్ట్ సెన్సస్ ఎంత ముఖ్యమో కరెంటు జరుగుతున్నటువంటి ఇష్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్. 10 బీసీలో ఏమో భర్తీ చేస్తా అని చెప్పారు. దాంట్లో చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఎన్ని బీసీ పోస్టులు పోతాయి, ఎన్ని భర్తీ అవుతా ఉన్నాయి, ఇవన్నీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి, మీకు లెక్క అర్థమవుతుంది. ఎక్కడ కూడా మనమేమో కాస్ట్ సెన్సస్ కానే ఉన్నాం, ఇంకా కాస్ట్ కులంగా మమ్మల్ని లెక్క పెట్టండి అయ్యా అని చెప్తా ఉన్నాం మనము. కానీ వాళ్ళు ఎంత పనులు ఉన్నారంటే బీసీలు అధికారంలోకి రావాలంటే పైసలు కావాలి, రాజకీయం కావాలి. ఎంతైతే 1000 కోట్లు అయితే నేను చేస్తా పోవాలి. ఎప్పుడైనా మీరు బలహీనమైనటువంటి ఆలోచనలు బంద్ చేయండి. బలహీనంగా మాకు ఇవ్వాల్సిందే డిమాండ్ చేస్తున్నాం, ధర్నా, ముట్టడి, నిరాహార దీక్ష ఏందే ఇది ఎరడం చేసిరా వాళ్ళు? ఈడబ్ల్యూఎస్ కోటా కావాలని చెప్పి ఏ ఒక్క రోజున రోడ్ ఎక్కిన రోజు చూసిరా? అమలైపోయింది. నీకు రాజకీయ పరమైనటువంటి శక్తి నీ కాడుంటే అన్ని జరుగుతాయి. ఇటువంటి నాకు తెలిసి బీసీలే మీటింగ్లు 1 లక్ష అయ్యి ఉంటాయి. ఈ 34 ఏళ్ళ 1 లక్షన్నర దాకా అయ్యి ఉంటాయి. అయినప్పుడు అలా స్థానిక సంస్థల రిజర్వేషన్లు 33 నుంచి 23 వచ్చినాయి. మన పోరాటం 33కి 23కి వచ్చినాయి. మాకే బీసీ నాయకత్వానికే సిగ్గు లేదు, బీసీలకే శరం లేదు. నాయకత్వాలంతా వాళ్ళ కింద మోకరిల్లిపోయి ఏమిస్తావయ్యా బిస్తామయ్యా అని చెప్పి అడుగుకుంటా ఉంటే